కేతనపల్లి మున్సిపాలిటీలో కంప్లీట్గా బరితెగించింది కాంగ్రెస్. గెలిచే అవకాశమే లేని చోట అడ్డగోలుగా అరాచకం సృష్టిస్తోంది. అడ్డగోలుగా సంపాదించిన డబ్బు మూలుగుతోంది కాబట్టి కౌన్సిలర్లను కొని పారేద్దామని కుట్రలు చేస్తున్నాడు మంత్రి వివేక్. ఇవాళ కూడా కేతనపల్లి చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించి వెళ్లిపోయాడు వివేక్. మంత్రి అరాచకానికి నిరసనగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్ ముందే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. న్యాయం జరిగే వరకు కేతనపల్లిలో కాంగ్రెస్ అరాచకాలపై సిఈసి రాణి కుమిదినితో మాట్లాడారు కేటీఆర్, హరీష్ రావు. కాంగ్రెస్ ఆగడాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్. కేతనపల్లిలో జరుగుతున్న పరిణామాలపై సీరియస్గా దృష్టి పెట్టాలని గులాబీ నేతలు కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, కేతనపల్లి మున్సిపాలిటీ కంప్లీట్గా కాంగ్రెస్ బరి తెగించినట్టు తెలుస్తోంది. ఇవాళ కూడా రిజల్ట్ లేకుండానే వాయిదా వేసినట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ సునీత. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఏదైతే నిన్న జరగాల్సిన వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈ రోజుకు వాయిదా వేసినటువంటి అధికారులు ఈరోజు కూడా వాయిదా వేశారు. కావాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కావాలనే గొడవలు చేసి తమపై బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్లు దాడికి యత్నించారంటూ వాళ్ళు అర్ధాంతరంగా సమావేశం నుంచి అటు మంత్రి వివేక్తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా ఇక్కడ నుంచి ఏదైతే కార్యాలయం నుంచి వెళ్ళిపోవడం జరిగింది, మున్సిపల్ కార్యాలయం. దీంతో వెంటనే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థుల ఎన్నికను సజావుగా అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమి చెందిన 14 మంది కౌన్సిలర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం కేతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ కౌన్సిలర్ ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన కౌన్సిలర్లు అందరూ కూడా లోపల ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా తాము ఎన్నికైనటువంటి ధృవపత్రాలను చూపిస్తూ కూడా వాళ్ళంతా కూడా గేట్ల వద్ద ఆందోళన చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారో అలాగే మంత్రి వివేక్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గత 2 రోజులకు కూడా ఏదైతే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి పన్నుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ ఉన్నప్పటికీ కూడా కేతనపల్లి సంబంధించి 22 వార్డులలో సిపిఐ 4 అలాగే బీఆర్ఎస్ 10 మొత్తం 14 సిపిఐ బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులు కౌన్సిలర్గా గెలుపొందినా కూడా మెజార్టీ ఉన్నప్పటికీ కూడా 2 రోజులుగా ఏదైతే నిన్న జరగాల్సిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కూటమి కౌన్సిలర్లు వచ్చినప్పటికీ కూడా వాటికి వాయిదా వేశారు. ఈ రోజు కూడా ఏదైతే కావాలనే గొడవలు సృష్టించి ఇవాళ సిపిఐ నాయకులు అలాగే బీఆర్ఎస్తో పాటు సిపిఐ కౌన్సిలర్లు కూడా తమపై దాడికి యత్నించారంటూ కాంగ్రెస్ ఏదైతే మంత్రితో పాటు మిగతా కౌన్సిలర్లు కూడా అర్ధాంతరంగా కూడా సమావేశాన్ని ముగించుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి తమను ఈరోజు ఏదైతే మెజార్టీ ఉన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తూ ఈ ఎన్నికను జరగకుండా కుట్రలు పన్నుతున్నదని వెంటనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించాలంటూ ఏదైతే సమావేశ మందిరంలో ఆ డోర్ వేసుకొని కూడా కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు సిపిఐ సంబంధించిన కౌన్సిలర్ మొత్తం 14 మంది ఆందోళన చేస్తూ ఉన్నారు. మనం విజువల్లో చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన ఏదైతే ఆ ధృవీకరణ పత్రాలను తీసుకొని వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏదైతే ఒక 3 గంటలుగా కూడా కేతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో తీవ్ర ఉత్కంఠ రేపినటువంటి ఎన్నికకు సంబంధించి అర్ధాంతరంగా కూడా కావాలని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే మంత్రి వివేక్ కావాలనే గొడవలు సృష్టించి కూటమి చెందినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికని ఇవాళ ఎందుకు వాయిదా వేశారు? నిన్నంటే వాయిదా వేశారు, మరి ఇవాళ కూడా వాయిదా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదైతే సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్ వీళ్ళంతా కూడా కూటమి అభ్యర్థులంతా కూడా ఏదైతే కౌన్సిలర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే మున్సిపల్ నోటిఫికేషన్ వెలువడ్డ డే 1 నుంచి కూడా మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆ బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థులను కూడా ఎక్కడ కూడా పలు చోట్ల కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. మరోవైపు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కూడా అడుగడుగునా కూడా అటు విచ్చలవిడిగా కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్
ఏదైతే అభ్యర్థులు కూడా ప్రచారంలో సైతం కూడా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ డబ్బు మద్యంతో గెలుపొందారు. కేవలం మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే ఇవాళ చెన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వివేక్ సంబంధించి కూడా అటు చెన్నూరు మున్సిపాలిటీతో పాటు కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా అడుగడుగునా కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేశారు. అధికార పార్టీ సంబంధించి పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార దర్బాన్ని అడ్డం పెట్టుకొని కూడా ఇవాళ ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించి 22 వార్డులలో 14 వార్డులు అంటే బీఆర్ఎస్ 10 అలాగే సిపిఐ అభ్యర్థులకు 4 మొత్తం 14 మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలుచుకున్నప్పటికీ కూడా గత ఏదైతే ఫలితాలు వెలువన్న రోజు నుంచి కూడా గెలుపొందిన కూటమి అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి ఇంటికి వెళ్ళి కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారు. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కూడా మంత్రి వివేక్ కేతన్పల్లి మున్సిపాలిటీలో కుట్రలు పడుతున్నారు. మెజార్టీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకుండా కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరోవైపు ఏదైతే భద్రాచలం సంబంధించి ఈ కూటమి అభ్యర్థులను భద్రాచలం క్యాంపులో ఉంచినప్పటికీ కూడా అక్కడికి కూడా కాంగ్రెస్ నాయకులు వచ్చి పోలీసుల సాయంతో వచ్చి అక్కడ ఏదైతే క్యాంపును డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారని అక్కడ నుంచి నేరుగా బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నేతృత్వంలో కేతన్పల్లి సంబంధించి బాల్కసుమన్ నివాసంలో గత 2 రోజులుగా కూడా ఆ కూటమి అభ్యర్థులు అక్కడే ఉంటున్నారు. ఏదైతే నిన్న కూడా కూటమి అభ్యర్థులను తీసుకొని కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి సమావేశానికి వస్తుండగా కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అలాగే బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసుల వైఖరి నిరసిస్తూ నిన్న కూడా కేతన్పల్లి ఫ్లైఓవర్ సంబంధించి ఆందోళన చేయడం జరిగింది. రాస్తారోకో కూడా చేపట్టారు పోలీసుల వైఖరి నిరసిస్తూ. అలాగే ఏదైతే సమయానికి కూటమి అభ్యర్థులు ఎవరైతే కౌన్సిలర్ అభ్యర్థులు రాలేదంటూ అధికారులు ఏదైతే మున్సిపల్ సమావేశాన్ని ఈ రోజుకు వాయిదా వేశారు. అదే ఈరోజు కూడా ఏదైతే సజావుగా ఎన్నిక నిర్వహించాల్సిన అధికారులు అటు మంత్రి వివేక్ ప్రోద్బలంతో అధికారులతో పాటు పోలీసులు కూడా బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. అక్కడ ఏదైతే కేవలం బీఆర్ఎస్ కూటమికి సంబంధించి సిపిఐ బీఆర్ఎస్ కూటమికి సంబంధించి అభ్యర్థులు మాత్రమే పోలీసులు అనుమతించారు. అదే దారి గుండా వెళ్తున్నటువంటి మంత్రి వివేక్ వైఖరి నిరసిస్తూ కూడా గత ఏదైతే మెజార్టీ గెలిచినప్పటికీ కూడా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూటమి అభ్యర్థికి మెజార్టీ ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలో మంత్రి వివేక్ ఏదైతే కుట్రలు పన్నుతుండడంతో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రి వివేక్ వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. దీంతో మంత్రి కాన్వాయ్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడం కార్యకర్తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తంగా చూసినటువంటి ఏదైతే మరోవైపు చెందిన స్వర్ణలత అనే బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని తనను అనుమతించే లేదంటూ కూడా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవచ్చు కానీ ఈరోజు సమావేశానికి ఎట్టి పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్ను అనుమతించాలంటూ కూడా పోలీసులతో బాల్కసుమన్ వాగ్వాదం దిగడంతో వచ్చిన పోలీసులు కౌన్సిలర్ ఎవరైతే అభ్యర్థి స్వర్ణలత ఉన్నారో వాళ్ళని అనుమతించడం జరిగింది. మొత్తంగా 2వ రోజు కూడా ఏదైతే 3 గంటలు కూడా తీవ్ర ఉత్కంఠ రేపినటువంటి కేతన్పల్లి సంబంధించి మున్సిపల్ సమావేశంలో ఈరోజు ఏదైతే ఫలితాలు ఏదైతే వెలువడతాయన్న ఆచకొద్దున్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు ఈరోజు కూడా ఏదైతే ఇవాళ కుట్రపూరితంగా కావాలనే మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారాలు ఏదైతే 22 మంది బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన 14 మంది అలాగే మిగతా ఎవరైతే 8 మంది ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే జరపనున్న నేపథ్యంలో కావాలనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గొడవలు సృష్టించి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థి కూటమి కౌన్సిలర్లపై దాడికి యత్నించి కావాలనే సమావేశాన్ని వాయిదా వేసి ఇక్కడ నుంచి నిష్క్రమించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే కేవలం గత 2 రోజులుగా ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించిన పరిణామాలు కనుక మనం చూసినట్లయితే ఈ ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసి తిరిగి కౌన్సిలర్లకు సంబంధించి ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా కేతన్పల్లి సంబంధించిన మున్సిపాలిటీ చేజించుకోవాలనే కుట్రలు మనం స్పష్టంగా కూడా ఇక్కడ చూడవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును తుంగలో తొక్కే విధంగా కూడా 22 స్థానాల్లో 14 స్థానాలు బీఆర్ఎస్ సిపిఐ
కూటమి అభ్యర్థులు గెలుపొందినప్పటికీ కేవలం కుట్రపూరితంగా ఏదైతే ఈ ఎన్నికను జరపకుండా మంత్రి వివేక్ కుట్రలు పన్నుతున్నారంటూ కూడా ఏదైతే ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తంగా ఏదైతే గత కొద్దిసేపటి నుంచి కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనామని, ఏదైతే మెజార్టీ ఉన్నప్పటికీ కూడా అధికారులు తమను ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక కాకుండా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సునీత, ఓటు హైదరాబాద్ స్టూడియో.